ఒక నదీ తీరాన ఒక అందమైన అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో భయంకరమైన, క్రూరమైన సింహం ఒకటి ఉండేది. ఈ సింహం ప్రతిరోజు తన కంటికి ఎదురైన ప్రతి జంతువుని కూడా చంపుకు తినేది. దానికి ఆ అడవిలో జంతువులన్నీ కూడా చాలా భయంతో బ్రతికేవి. ఇలాగే రోజు ఆ జంతువులన్నీ ఆ సింహానికి దూరంగా భయంగా జీవనం సాగిస్తే, సింహం మాత్రం కంటికి కనిపించిన వాళ్ళని చంపుకుంటూ తన ఆకలిని తీర్చుకునేది. ఒకరోజు సాయంత్రం ఆ సింహానికి బాగా దప్పిక కలిగి ఒక వాగు దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పటికే ఆ వాగు దగ్గర ఒక అందమైన, అమాయకమైన జింక ఒకటి నీళ్లు తాగుతుంది. ఆ సింహం వాగు వైపు వెళ్ళడం గమనించిన ఒక నక్క ఒక పతచాటున ఆ సింహానికి కనపడకుండా తన ప్రాణాలు కాపాడుకోవాలని దాక్కుని చూస్తుంది. ఇంతలో సింహం ఆ జింకను చూసింది. కానీ జింక సింహం రాకను గ్రహించలేదు. పాపం, ఈ జింక ఈ రాక్షసుడి చేతుల్లో చనిపోతుందేమో అని భయపడుతుంది నక్క. కానీ ఆ సింహం జింకని ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆ జింక సింహం రాకను గ్రహించనే లేదు. తన దప్పిక తీర్చుకుని వెళ్ళిపోయింది. నక్కకు ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుందా అని ఆ నక్క సింహం ఫాలో అవుతుంది. ఆ సింహం మిగిలిన జంతువులన్నింటినీ చంపుతుంది. కానీ లేడిని మాత్రం ఏమీ చేయడం లేదు. ఈ సింహం యొక్క ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది అని నక్క ఇంకా ధైర్యం చేసి సింహం అడగాలనుకుంది. కానీ ఈ నక్కకు తెలియని విషయం ఏమిటంటే, నక్క సింహంని ఫాలో అవుతుందని దానికి తెలుసు. ఆ నక్క ఒక చోట విశ్రాంతి తీసుకుంటే సింహం అక్కడికి వచ్చి, నక్క బావా ఇలా రా అని పిలిచింది. ఆ నక్కకు ప్రాణాలు పోయినంత పని అయింది. చాలా భయంగా ముందుకు వెళ్ళింది. నక్క బావా, నేను నిన్నేం చెయ్యను, నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని అంది. దెబ్బకి ఆ నక్క ఊపిరి పీల్చుకుని, సరే చెప్పండి అంది. నేను ఒక జింకను ప్రేమిస్తున్నాను, ఎలా అయినా మా ఇద్దరు నువ్వే కలపాలి అంది. ఈ మాట విన్నాక నక్క సరే అని చెప్పి, నేను వెళ్ళి మా చెల్లిని తీసుకొస్తాను అని అంది. సరే, నేను ఇక్కడే వేచి ఉంటానని చెప్పింది సింహం. నక్క ఒక మంచి ఉపాయం ఆలోచించి కొంత సమయం తర్వాత సింహం దగ్గరికి వచ్చింది. సింహం చాలా ఆతృతగా ఏమన్నది అని అడిగింది. నక్క చాలా భయంగా సమాధానం చెబుతుంది. ఆ జింకకు నువ్వంటే ఇష్టమంట, కానీ నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పింది. ఆ మాటకు సింహం చాలా సంతోషించి, మరి నన్ను ఏం చేయమంటావు అని అంది. ఆ జింక, నీ దంతాలు నీ గోర్లు తీసేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పమంది అని చెప్పింది నక్క. ప్రేమ ముసుగులో ఉన్న ఆ సింహం సరే అని అంగీకరించింది. నక్క సహాయంతో దంతాలు గోర్లు తీయించేసుకుంది. అప్పుడు నక్క సింహంతో, నువ్వు ఇక్కడే ఉండు, ఈ గోర్లు దంతాలు జింకకు చూపించి నీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది. సింహం సరే, నేను విశ్రాంతి తీసుకుంటాను అని పడుకుంది. ఆ నక్క చాలా సంతోషంగా మిగిలిన జంతువుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది. ఆ దంతాలు గోర్లు చూపించి తోడేల సహాయంతో ఆ సింహాన్ని చంపడానికి తీసుకువెళ్ళింది. తన బలాన్ని పోగొట్టుకున్న సింహం ఏమీ చేయలేక వాటితో పోరాడి కన్నుమూసింది. బలమే జీవనం, బలహీనతే మరణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.